Yes, a semi-final number 2. Jaipur Pink Panthers versus Haryana Steelers. గత సీజన్ ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ అయితే మరి ఫస్ట్ టైం సెమీఫైనల్స్ ఆడుతున్నటువంటి హర్యానా స్టీలర్స్ మొన్నటి మ్యాచ్లో వినయ్ ఒక సూపర్ 10 సాధించి ఒక అవలీలగా గెలిచాడు క్వార్టర్ ఫైనల్స్. సో మరి దాంతో వినయ్ పైన లాట్ ఆఫ్ డిపెండెన్సీ అయితే ఉంటుంది రీడింగ్ డిపార్ట్మెంట్ హర్యానా స్టీలర్స్కి. ఒక స్మార్ట్ ప్లేయర్ వస్తూ రాగానే రైట్ కార్నర్ డిఫెండర్ సాహుల్ కుమార్ నుంచి అవుట్ స్టాండింగ్ రన్నింగ్ చూడొచ్చు. అలాగే హ్యాపీ ఓనర్ అభిషేక్ బచ్చన్ ప్రతిసారి కూడా టీంని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. గ్రేట్ చైన్ హోల్డ్ ఇక్కడ చూడొచ్చు. భవానీ రాజ్పూత్ సపోర్ట్ కూడా మెచ్చుకోవాలి ఇక్కడ. ఫస్ట్ రేడ్లోనే టాప్ రైడర్ని మరి టాకిల్ చేసింది జైపూర్ డిఫెన్స్. అండ్ అర్జున్ దేశ్వాల్ ది రేడ్ మెషిన్ ఈ సీజన్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నటువంటి రేడర్. అండ్ ఇప్పుడు కూడా చాలా కీలక చాలా చక్కగా ఫస్ట్ రేడ్ లోనే టో టచ్ పాయింట్ సాధించాడు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ పైన. సో అక్కడ మోహిత్ అవుట్. రాధిక అర్జున్ యొక్క బాణం లాంటి టో టచ్ ఇక్కడ చూడడం జరిగింది. టో టచ్ అంటే ఏ రకంగా ఉండాలంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గురి చూసి కొట్టాడు అర్జున్ దేశ్వాల్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ పైన. శివం పటారే ఈసారి మాత్రం రెజా పైన పాయింట్ అయితే సాధించాడు. ఫస్ట్ రేడ్ పాయింట్ హర్యానా స్టీలర్స్ కి. ఇరు జట్లు కూడా నువ్వు అనేటట్టుగా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ అర్జున్ దేశ్వాల్ సెకండ్ రేడ్ కి జైదీప్ దయ్యా మనము లెఫ్ట్ కార్నర్ వెళ్ళడం చూస్తున్నాం. జైదీప్ ఫెయిల్ అయ్యాడు ఇక్కడ. సో అనవసరమైన తొందరపాటు ట్యాకిల్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ జైదీప్ దయ్యా నుంచి. బోనస్కు మాత్రం ప్రయత్నం చేసినట్టు చూపించాడు, బట్ బోనస్ చేయలేదు. అక్కడ అడ్వాన్స్ ట్యాకిల్ జరిగింది, హైట్ అడ్వాంటేజ్. అర్జున్ గురి ప్రతిసారి కూడా తప్పట్లేదు. దిస్ ఇస్ ద డూ ఆర్ డై రైడ్ 1 vs 5. పేషెన్స్ గా ఆడాలి జైపూర్ పింక్ పాంథర్స్ ఈ సిచ్యుయేషన్ ని క్యాష్ చేసుకోవడానికి. అంకుష్ అండ్ ఇక్కడ సునీల్, ఓ మై గాడ్, సింగిల్ మల్టీ పాయింట్, సింగిల్ పాయింట్ అనిపిస్తోంది. ట్యాకిల్ సక్సెస్ అయ్యే ఆస్కారం ఉండేది. డబల్ థై హోల్డ్ అయితే జరిగింది సునీల్ నుండి. ఇక్కడ రేడర్ సింగిల్ గానే టచ్ అయ్యాడు డిఫెండర్. అండ్ ఒక పాయింట్ రైట్ డెసిషన్ అది. హర్యానా స్టీలర్ ఛాలెంజ్ 2 points, ఆర్ డిసిజన్ ఓన్లీ 1 point. ప్లీజ్ రివ్యూ. ఇక్కడ చైన్ వదిలేసి డబల్ థై హోల్డ్ చేశాడు సునీల్. తర్వాత మరి సపోర్ట్కి వెళ్ళాడా లేదా అనేది బిఫోర్ రీచింగ్ ది మిడ్ లైన్ వినయ్ని. గ్రేట్ యాంటిసిపేషన్ అనే చెప్పాలి వినయ్ నుంచి. అవుట్వర్డ్ టర్న్ తీసుకొని డబల్ థై హోల్డ్ నుంచి ఎస్కేప్ అయ్యే విధానం చూడొచ్చు. తర్వాత తన క్రోలింగ్, తన స్ట్రెంగ్త్ ద్వారా కోర్ స్ట్రెంగ్త్ చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మిడ్ లైన్ నుంచి బాక్ లైన్ నుంచి మిడ్ లైన్ రీచ్ అయ్యే విధానం చూడొచ్చు. మేబీ రివ్యూ కోల్పోయే ఆస్కారం అయితే కనబడుతోంది. రివ్యూ సక్సెస్ఫుల్. హర్యానా స్టీలర్స్ జస్ట్ నంబర్ 11 హర్యానా స్టీలర్స్ కి అండ్ మల్టీ పాయింటర్ రేడ్ అది వినయ్ కి డూ ఆర్ డై రేడ్ లో. ఖచ్చితంగా అజిత్ కుమార్ నుంచి స్కోర్ ఖచ్చితంగా దొరకాలి తను, ఎందుకంటే తన నుంచి కనుక కొంచెం సపోర్ట్ వస్తే అర్జున్ పైన ప్రెషర్ ఉండదు. బట్ గ్రేట్ డబుల్ థై హోల్డ్ లెఫ్ట్ కార్నర్ మోహిత్ నుండి. శివం పటారేని నెక్స్ట్ రేడింగ్ పంపు అంటున్నాడు అక్కడ. ఇక్కడ మాత్రం బ్లైండ్ గా వెళ్ళిపోయాడు అజిత్. దాంతో మోహిత్ చిన్న పాజిటివ్ డబల్ థై హోల్డ్ చేశాడు. మోహిత్ క్లియర్ గా సపోర్ట్కి వెళ్ళాడు. మొట్టమొదటి సీజన్ అయినప్పటికీ కూడా శివం పటారి చాలా క్లెవర్గా ఆడుతున్నాడు రాదు, ఎందుకంటే బోనస్ చేయడం లేదు. బోనస్ చేసిన టీచ్ చేశాడు, అందువల్లనే ఆ రెజా కూడా డాష్ కొట్టడం రావడం జరిగింది. అగైన్ వన్ మోర్ టో టచ్ మోహిత్ నందల్ పైన. సాలిడ్ స్ట్రెచ్, అది హైట్ అడ్వాంటేజ్, గుడ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. రెజా ఈరోజు చాలా ఫెయిల్ అయ్యాడు. అండ్ మరొకసారి కూడా ఫెయిల్ అయ్యాడు రెజా ఈరోజు. లెఫ్ట్ రైడర్ వస్తే ఖచ్చితమైన ఇబ్బంది కనిపిస్తోంది లెఫ్ట్ కవర్ లో జైపూర్కి. రైడర్ని ట్యాకిల్ చేయాలనే ఒక ప్రీ డిటర్మైన్డ్ మైండ్తో ఆడుతున్నట్టు కనబడుతోంది. ప్రతిసారి కూడా అడ్వాన్స్ ట్యాకిల్ ఆఫ్ హార్టెడ్ అటెంప్ట్ అది. తను బోనస్ మాత్రం చేయట్లేదు రాధిక, బోనస్ చేసినట్టు టీచ్ చేయడం జరుగుతుంది. భవానీ రాజ్పూత్ ఫుల్ స్ట్రెంగ్త్ తో ఉన్నారు టీం కాబట్టి. అండ్ ఇక్కడ మల్టీ పాయింట్
ఇది కనుక గేమ్ చేంజింగ్ రేడ్ అవుతుందా ఈ హాఫ్ లో? బోనస్ జరిగిందా? అబ్సల్యూట్లీ గేమ్ చేంజింగ్ మూమెంట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్ బిఫోర్ ఆఫ్ ది హాఫ్ టైం ఒక గ్రేట్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పొచ్చు భవానీ రాజ్పుత్ నుండి. ఎందుకంటే స్ట్రాంగ్ రైట్ కవర్తో పాటు కార్నర్ కూడా అవుట్ కావడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద డూ ఆర్ డై రేడ్ పవర్ శివన్ పటారే. అండ్ అర్జున్ దేశ్వాల్ రేడ్ మషీన్ ఉన్నంతసేపు ధోకా లేదు టీంకి. టచ్ పాయింట్లు 5 సాధించాడు, 3 బోనస్ పాయింట్లు, టోటల్గా 8. అండ్ అర్జున్ దేశ్వాల్ మరి ఎన్ని పాయింట్స్ ఇక్కడ? 1, 2, 3 లెక్కలు కొనసాగుతూనే ఉన్నాయి అర్జున్ దేశ్వాల్. మరి అక్కడ 2 పాయింట్లు అయితే ఇవ్వటం చూస్తున్నాం మనం. Haryana Steelers challenge, no bonus, Raider out. Our decision, bonus plus point, Raider safe. Please repeat. లీడ్ అర్జున్ దేశ్వాల్ ఫస్ట్ క్లియర్గా బోనస్ అయితే చేశాడు అక్కడ, నో డౌట్. బోనస్ లైన్లో ఉన్నప్పుడు తర్వాత జయదీప్ దయ్యా వచ్చాడు, డాష్ కొట్టే ప్రయత్నం. అండ్ ఇన్ ది ఎయిర్ లాబీలోనే ఉన్నాడు, కాకపోతే ఇన్ ది ఎయిర్ ఉన్నాడు. ప్యారలల్గా ఉన్నాడా లేదా ఒకసారి చెక్ చేద్దాం. Review unsuccessful. రివ్యూ అన్సక్సెస్ఫుల్. సెకండ్ హాఫ్ లో ఉన్న ఒక రివ్యూ కోల్పోయింది హర్యానా స్టీలర్స్. ఇక్కడ బోనస్ అటెంప్ట్ ఏదో చేస్తున్నట్టున్నాడు కానీ అక్కడ బోనస్ చేయట్లేదు. ఇందాక ఫెయిల్ అవటానికి కూడా రీజన్ అదే. అండ్ రెజా పైన శివం పటారే టచ్ చేశాడు. పాయింట్ 2 హర్యానా స్టీలర్స్. ఈ రోజు రెజా ఒక వీక్ లింక్ గా మాడిపోయాడు కళ్యాణ్. 6 అటెంప్ట్లు 6 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఒకే ఒకసారి సక్సెస్ అయ్యాడు. ఈ సీజన్ లో 17వ సూపర్ 10 ఈ సూపర్ రైడర్ నుంచి. అండ్ అక్కడ అర్జున్ ని టాకిల్ చేసే ప్రయత్నం, ఛాన్సే లేదు. పాయింట్ 2 జైపూర్ పింక్ ప్యాంథర్స్. రివ్యూ లేదు ఇక్కడ, రిఫరీస్ ఏం చెప్తే అది వినాల్సిందే. ఎస్, బోనస్ ఇవ్వలేదు అక్కడ, బోనస్ జరగలేదు. అండ్ తర్వాత డాష్ కొట్టే ప్రయత్నం, సారీ డైవ్ టాకిల్ ఫెయిల్ అయింది అర్జున్ దేశ్వాల్కి. ఇది 11th రేట్ పాయింట్. ఎక్కడ కూడా తొందరపాటుకు అవకాశం లేదు. అండ్ చక్కని డైవ్ టాకిల్. ఇది మాత్రం ఫైనలీ షౌల్ కుమార్ లెఫ్ట్ కార్నర్కి వెళ్ళి డైవ్ టాకిల్ చేయడం చూసాము. 2 రేట్ లో వినయ్ అవుట్. ఒక రివైవల్ జైపూర్కి. అండ్ రైడ్ మెషిన్ అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ సీజన్ మొత్తం కూడా టాప్ రైడర్ లాగా తను పర్ఫామ్ చేస్తూనే వెళ్తున్నాడు. అండ్ లీడర్ బోర్డుని కూడా లీడ్ చేస్తున్నాడు అర్జున్ దేశ్వాల్. తను ట్యాకిల్ చేశారు. ఓర్ రాహుల్ సెట్పాల్ బ్రిలియంట్ ట్యాకిల్. 5 మెంబర్స్ లో అవసరం లేదు, డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. తను మ్యాక్ పైన ఉండడం చాలా చాలా కీ. అర్జున్ చాలా డీప్గా వెళ్ళాడు, జంప్ చేద్దాం అనుకున్నాడు కానీ ఇంది ఎయిర్ ట్యాకిల్ చేశాడు రాహుల్ సేత్పాల్. తర్వాత మిగతా డిఫెన్స్ అంతా కూడా ఫాలో త్రూ చేసింది ఆ డాష్లో. అంకుష్ ఉన్నాడు, మరో పక్క సునీల్ ఉన్నాడు కార్నర్ లో. అండ్ ఇక్కడ ట్యాకిల్ చేశారు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి పాయింట్ లభిస్తుంది. ఇది ఎస్, మరి డూ ఆర్ డే రేడ్ లో శివం పటారేని మరి 5 మెంబర్స్ కాబట్టి కార్నర్ నుంచి వచ్చాడు షౌల్ కుమార్. అంకుష్ ఫ్రంటల్ బ్లాక్ సక్సెస్ అయింది. 6 పాయింట్ లీడ్ లో హర్యానా స్టీలర్స్. అర్జున్ దేశ్వాల్ రైడర్ గా చూస్తున్నాం. బోనస్ కి అవకాశం ఉంది. బోనస్ చేసి ఆ స్కోర్ డిఫరెన్స్ ని తగ్గించినా కూడా సరిపోతుంది. బట్ నవీన్ ని చూస్తున్నాం రైడర్ గా. ఇన్ఫాక్ట్ అక్కడ లెఫ్ట్ కార్నర్ లో అర్జున్ దేశ్వాల్ రైడర్ గా చూస్తున్నాం. మోహిత్ రైట్ కవర్. ఏమన్నా అటాక్ చేస్తారు ఇక్కడ, పాయింట్లు కావాలి. అండ్ డైవ్ యాంకిల్ హోల్డ్ కి ప్రయత్నం, బట్ పాయింట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. మోహిత్ పైనే దృష్టి పెట్టాడు అక్కడ. అండ్ అనదర్ మోహిత్ కన్ఫ్యూజ్ అయిపోయాడు ఇక్కడ, అనవసరంగా టీజ్ అయినందుకు. పాయింట్ అయితే వచ్చింది అర్జున్ దేశ్వాల్కి. ఇది డూ ఆర్ డై రేడ్. ఇక్కడ పేషెన్స్ గా ఆడి ఆ పాయింట్ తీసుకురాగలగాలి జైపూర్ పింక్ ప్యాంథర్స్. సునీల్ అండ్ షౌల్ కుమార్ ఇద్దరు కూడా. అండ్ గ్యాప్ క్రియేట్ చేసుకున్నారు. మల్టీ పాయింటర్ రేడ్. 2 పాయింట్స్ వినయ్కి. అండ్ దీంతో సూపర్ 10 కూడా కంప్లీట్ చేశాడు కళ్యాణ్. అన్బిలీవబుల్, మైండ్ బ్లోయింగ్. ఎస్కేప్ అవటం కూడా ఇలానా? జైపూర్ పని బాయే అలా ఉంది ప్రస్తుతానికి చూస్తే. అన్బిలీవబుల్ రైడ్ ఇది మాత్రం. సూపర్ 10 ఫ్రమ్ సూపర్ స్టార్ వినయ్ రైడర్. రావ్ సూపర్ ట్యాకిల్ కి అవకాశం ఉంది. ట్యాకిల్ చేస్తే మాత్రం అడ్వాంటేజ్. ట్యాకిల్ పాయింట్స్ లో చూస్తే 10 పాయింట్స్. హర్యానా స్టీలర్స్ 4 పాయింట్స్ మాత్రమే. అండ్ వినయ్ ని సార్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేశారు. వావ్, గేమ్ చేంజింగ్ మూమెంట్ ఇది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 2 పాయింట్స్ వస్తాయి. రాక్ సూపర్ టాకిల్, అచ్చం మసలి పట్టు లాంటి టాకిల్ చూసాము. బట్ దెన్ లెట్స్ సీ ఏం జరిగింది. ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకుంది.
లైవ్ యాక్షన్ లో మాత్రం ఖచ్చితంగా వినయ్ అవుట్ అయినట్టుగానే అనిపించింది. లేదు, వినయ్ అవుట్. అది సూపర్ టాకిల్ పాయింట్స్ జైపూర్ కి రావాలి. Raider out. Super రావ్ సూపర్ టాకిల్ అచ్చం ముసలి పట్టులాగా 2 points టు జైపూర్ పింక్ ప్యాంథర్స్. దీంతో మరోసారి క్లోజ్ గా వచ్చింది. 3 మినిట్ గేమ్ 4 పాయింట్ లీడ్ లో హర్యానా స్టీలర్స్. హర్యానానే మేబీ ఒక పాయింట్ తో గెలుస్తుందేమో అన్న టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే బోనస్ కి కూడా అవకాశం లేదు. ఇక్కడ చేస్తే టచ్ పాయింటే కావాలి. అండ్ ఇక్కడ ఐ థింక్ డన్ అండ్ డస్టెడ్ ఇక్కడ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అనిపిస్తుంది. కళ్యాణ్ అన్బిలీవబుల్ సర్ప్రైజ్ టాకిల్. డూ ఆర్ డే రేడ్ ఉన్నా కూడా 2 పాయింట్లు వెళ్ళిపోతాయి కళ్యాణ్ ఎట్టకేలకు. ఐ థింక్ హర్యానా స్టీలర్స్ విల్ మేక్ ది వే. ఫస్ట్ టైం ఫైనల్స్ కి వెళ్ళే దారిలో ఉన్నట్టు ఖచ్చితంగా కనిపిస్తుంది హర్యానా. అండ్ హియర్ వి గో. వినయ్ మరొక పాయింట్ స్కోర్ చేశాడు. హర్యానా స్టీలర్స్ గెలుపు జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉంది సెమీఫైనల్లో. అండ్ మనం ఒక న్యూ ఛాంపియన్ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు న్యూ టీమ్స్ ఫైనల్స్ కి చేరుకుంటారు కాబట్టి. అండ్ ఇక్కడ పాయింట్ ఈజీగా సమర్పించారు. దానికి రీజన్ ఏంటంటే టైం పూర్తయిపోతుంది ఇక్కడ. హర్యానా స్టీలర్స్ ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్ కి గెలవటమే కాదు, ప్లే ఆఫ్స్ లో సెమీఫైనల్ కి ఫస్ట్ టైం వచ్చింది. ఫస్ట్ టైం ఫైనల్స్ కి కూడా వెళ్తుంది హర్యానా స్టీలర్స్. ఎస్, కబడ్డీ హబ్ గా చెప్పుకుంటాము. 10 సీజన్లు ఆడింది హర్యానా స్టీలర్స్. బట్ దెన్ ఫస్ట్ టైం మరి ఫైనల్స్ కి ఎంట్రీ ఇచ్చింది హర్యానా స్టీలర్స్. హ్యాట్స్ ఆఫ్ టు ద కోచ్ మన్ప్రీత్. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. చాలా చాలా గర్వంగా ఉంటాడు తన టీం పర్ఫార్మెన్స్ తో. ఎందుకంటే అండర్ డాగ్స్ గా వచ్చారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ని ఓడించడం ఆషామాషి కాదు. అండ్ డిఫెండింగ్ ఛాంపియన్ ని సెమీఫైనల్ 2 లో ఓడించి మరి ఫైనల్స్ కి ఫస్ట్ టైం అర్హత సాధించింది హర్యానా స్టీలర్స్.